ఇక ఎపిసోడ్‌లోకి వెళ్తే బాలు వాళ్ళ బామ్మగారు బాలు మరియు మీనా కోసం ఇద్దరికీ వేళ్ళ ఉంగరాలు తీసుకొస్తుంది. ఉంగరాలు తీసుకొచ్చి, "అరే మనవడా, పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఈ శుభాకాంక్షల సందర్భంగా మీ ఇద్దరికీ నేను ఉంగరాలు తెచ్చాను" అని అంటుంది. ఇంతలో ప్రభావతి అంటుంది, "ఆ! అయితే మేము కూడా చేసుకోవాలండి పెళ్లి రోజు. మనకేం తీసుకొస్తుందో చూద్దాం" అని సత్యంతో అంటుంది. "ఆ! చాల్లే ఇక" అంటాడు సత్యం. అప్పుడే ఇద్దరికి తీసుకొచ్చినటువంటి ఉంగరాలను మార్చుకుంటూ ఉంటారు బాలు మరియు మీనా. ఏదో చిలిపిగా అంటుంటే చెవులు పిండి బామ్మగారు బాలుని సమర్థిస్తూ ఉంటారు. ఇంతలో ఉంగరాలు మార్చుకుంటుంటే మనోజ్ మరియు రోహిణిలు చాలా కోపంగా చూస్తుంటారు. ఇంత మంచి కార్యక్రమం జరుగుతుందా ఏంటి అని. ఇంతలో మార్చుకున్నటువంటి బాలు మరియు మీనా చాలా సంతోషంగా, హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఇంత త్వరగానే 1 ఇయర్ జరిగిందా అన్నట్టుగా. అలాగే హ్మ్, సత్యవారు అంటారు, "పెళ్లి రోజు శుభాకాంక్షలురా బాలు మరియు మీనా. చాలా చక్కగా ఉండండి అన్యోన్యంగా" అంటూ దీవిస్తారు. అలాగే ప్రభతో చెప్తారు, "వెళ్ళి మనం అర్చన చేపిద్దాం ఇద్దరి పిల్లల పేర్ల మీద" అని వాళ్ళు గుడికి వెళ్తారు. ఇంతలో మౌనిక వాళ్ళ యొక్క హస్బెండ్‌కి సంజుకి కాఫీ తీసుకొని వెళ్తుంది పైకి. "ఆగమ్మా, ఎటు వెళ్తున్నావంటే" బావగారికి ఇద్దామని అంటే, "నేను ఇస్తానులే" అని కాఫీ తీసుకొని పైకెళ్తాడు బాలు. పడుకున్నటువంటి సంజు యొక్క చేతి వేళ్ళ దగ్గర కాఫీ పెట్టి చురకలంటిస్తాడు. ఇంతలో సంజు లేచి, "ఆ! కాలింది కాలింది అమ్మా, వేడి వేడి" అని అరుస్తూ ఉంటాడు. ఇంతలో పైకి వచ్చినటువంటి మౌనిక, బామ్మగారు, మీనా వచ్చి, "అయ్యో బాబు, ఏమైంది, ఎక్కడ కాలింది" అని అడుగుతుంటారు. "ఆ! ఎక్కడ కాలిందో మీకు చెప్పాలా" అంటూ కోపంగా వెళ్తాడు సంజు. "ఏంటన్నయ్య నువ్వు" అని మౌనిక బాలును అంటుంది. "ఏం లేదమ్మా, కాస్త సరదాగా చేశాను అంతే" అంటాడు బాలు. ఇంతలో అందరూ హాల్లోకి వచ్చి పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్తున్న సందర్భంలో సంజు వస్తాడు. "ఏంటి, మీ ఇంట్లో గ్లిజర్లు కూడా లేవా స్నానానికి? చల్లీళ్ళే చేయాలా" అని కోపంగా అరుస్తూ ఉంటాడు. మౌనిక, "నేను వస్తానండి, నేను తీస్తాను, వేడి నీళ్ళు తీసుకొస్తాను" అని స్టవ్ పైన ఉన్న వేడి నీళ్ళు కాగపెట్టి తీసుకొస్తుంది. ఇంతలో బాలు చిలిపిగా డైరెక్ట్ వేడి నీళ్ళే బకెట్లో పోసి పెడతారు. అవి చూడకుండా పోసుకున్నటువంటి సంజు కాలి అరుస్తూ ఉంటాడు. "కాలింది కాలింది, అయ్యో అయ్యో" అంటూ హాల్లోకి వస్తాడు. అది చూసినటువంటి బాలు మరియు మీనా, "ఎక్కడ కాలింది బావా" అని అంటుంటే మీనా బాలుని అదో రకంగా చూస్తుంది. "నువ్వే చేసావు కదా" అన్నట్టుగా. "నేను తీసుకొస్తాను పదా అండి" అని మౌనిక వెళ్తుంది. ఇంతలో బ్రేక్ఫాస్ట్ చేయడానికి అందరూ డైనింగ్ హాల్ దగ్గరికి వస్తారు. అందరు కూర్చున్నప్పుడు, "ఏం చేశారు టిఫిని" అని మనోజ్ అడుగుతుంటే, "చక్కెర పొంగల్ చేశాను, పూరి చేశాను" అని మీనా అంటుంది. "ఆవ్, పూరీనా, ఒక పట్టు పట్టేయాలి" అంటాడు మనోజ్. ఇంతలో సంజు అంటాడు, "నేను ఆయిల్ ఫుడ్ తీసుకోను" అని. ఆయిల్ ఫుడ్ తీసుకోను అని చెప్పగానే అందరి మొహంలో ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. ఇంతలో "నేను ఆర్డర్ పెట్టుకున్నాను పిజ్జా" అనడంతోనే పిజ్జా బాయ్ వస్తాడు. "నేను తీసుకొస్తాలే బావా" అని పిజ్జా బాయ్ దగ్గరికి వస్తాడు బాలు. వచ్చి పిజ్జా దగ్గర ఉన్నటువంటి కారం, మసాలాలు అన్నీ ఎక్కువ వేసి తీసుకెళ్తాడు బాలు సంజు దగ్గరికి. అది అది తీసుకు వెళ్తుంటే చూసినటువంటి మనోజ్, "నాకు కూడా చాలా ఇష్టం బావా పిజ్జా అంటే, ఈ చక్కెర పొంగలి ఇవన్నీ ఆయిల్ ఫుడ్ నేను కూడా తినను" అంటే, ఇద్దరు కలిసి "నీకో ముక్క కావాలా" అని ఇస్తాడు సంజు మనోజ్కి. ఇద్దరు తింటూ ఉంటారు. ఇంతలో చాలా కారం వేసినటువంటి ఆ యొక్క పిజ్జా ముక్కలు బాగా కారం అయిపోతూ ఉంటాయి ఇద్దరికి. మనోజు, "ఇదేంటి ఇలా కారం ఉంది" అని అనుకుంటూ తొందరగా వెళ్ళిపోతాడు బాత్రూమ్కి. కడుపులో అంతా ఏదో అవుతుంది అని. సంజు కూడా అదే పరిస్థితిని ఫేస్ చేస్తూ ఉంటాడు. కానీ బయటపెట్టలేక లోపలనే దాచుకుంటూ కష్టంగా తింటాడు. బాలు, "తిను బావా, తిను, మొత్తం తిను, మొత్తం తిను" అని మొత్తం తినిపిస్తాడు. అది తిన్నటువంటి సంజు కారాన్ని ఆపుకోలేక, కడుపులో మంటను దాచుకోలేక సైలెంట్గా వెళ్ళి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి డోర్ తీసి బాటిల్‌తో వాటర్ తాగుతూ, "ఓ, ఇంత కారంగా ఉంది ఏంటి, వామ్మో" అనుకుంటూ వాటర్ బాటిల్స్ అన్నీ తాగుతూ పైకి వెళ్ళిపోతాడు. ఇది చూసినటువంటి బాలు, మీనా, శృతి, రవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. "బాగానే అయింది, మా చెల్లిది చేతి నలగొడతావా నైటు, నీకిప్పుడు తగిన శాస్తి జరిగింది" అనుకుంటూ. ఇంతలో సీన్ కట్ చేస్తే బాలు మరియు మీనా తల్లిగారింటికి పోయి వాళ్ళ యొక్క అత్తమామ యొక్క ఆశీర్వాదం తీసుకుందామని బాలు అత్త వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కారులో వెళ్తుంటే తను రవికి వాళ్ళ యొక్క బావమరిది చేసినటువంటి అవమానాలు గుర్తుకు వస్తూ, "నేను రావాలా వద్దా" అని మీనాతో అంటుంటే,
ఖచ్చితంగా రావాలండి, మనం భోజనం చేసి రావాలి అని చెప్తుంది. ఇంతలో వెళ్ళినటువంటి మీనా రవికి ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చాలా బాగున్నారు, మీరు ఏంటి ఈరోజు స్పెషల్ అంటే మా పెళ్లి రోజు పిన్ని అని చెప్తుంది. మీరు చాలా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి ఎల్లప్పుడూ అని వాళ్ళు కూడా దీవిస్తారు. వెడ్డింగ్ శుభాకాంక్షలు చెప్పి వెళ్ళిపోతారు. ఇంతలో బాలు వాళ్ళ అత్తమ్మ వచ్చి ఇంట్లోకి రండి అని, నీకు దిష్టి తీయాలి బాబు, మేము కూడా నిన్ను అవమానించాము, నీ యొక్క వీడియో చూసి నువ్వు కూడా అలానే చేసావు అనుకున్నాం బాబు అని అంటుంది. అదేం లేదంటీ, అంతా మన మీనా వల్లనే నేను బయటకు వచ్చాను, ఇలా మంచి జరిగింది అని మీనాను పొగుడుతుంటాడు బాలు. ఇంతలో బాలు వాళ్ళ మరదలు భావానికి షర్ట్ చాలా బాగుంది అని అంటూ పెళ్లి రోజు శుభాకాంక్షలని విష్ చేస్తూ ఉంటుంది. అవునా మరదలా, ఇది ఈ అత్తమ్మ తీసుకొచ్చిందని చెప్తాడు. చాలా బాగుంది అని చెప్తుంది. ఎక్కడ తీసుకొచ్చారు, ఏ షాప్లో తీసుకొచ్చారు అని ఆ బాలు అడుగుతుంటే శివ తీసుకొచ్చాడు అని చెప్తుంది వాళ్ళ అత్తమ్మ. ఇంతలో సీన్ కట్ చేస్తే తర్వాత భాగంలో బాలు షర్టు లేకుండా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చినటువంటి బాలుని సంజు ఎగతాళి చేస్తూ, అత్తవారింటికి వెళ్తే బట్టలు పెట్టంగా చూశాను కానీ బట్టలు విప్పుకొని రావడం ఏంటి అని ఎగతాళి చేస్తుంటాడు. ప్రభా కూడా అదే అడుగుతుంది. ఇదేంటిరా మొత్తం బట్టలు విప్పేసి వచ్చావు, అక్కడ ఏదో జరిగింది, ఏం జరిగిందో నాకు తెలియాలి అని అంటూ ప్రభా అంటుంది. చూడాలి ఫ్రెండ్స్, రేపటి ఎపిసోడ్లో అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ ప్లీజ్.